క్రైసిస్ విజిఆర్ న్యూస్ కు స్వాగతం. विशेषतः जन्मस्वरूपावत्यं प्रायश्चित्तं दिने दिने चन्द्रक्षाग्रत्रस्तं धारायतं ध्रुवं ध्रुवम् ध्रुवं च इन्द्रक्षाग्रत्रस्तं धारायतं ध्रुवं ध्रुवम् ध्रुवन्ते राधावर्ण ध्रुवं देव बृहस्पतिः ध्रुवं च इन्द्रक्षाग्रत्रस्तं धारायतं ध्रुवं ध्रुवं प्रसन्न वेङ्कटेश्वर स्वानुग्रह श्रीदेवी भूदेवी समेत సిగ్గు సిగ్గు బిఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ గా కొనసాగడం సిగ్గు సిగ్గు టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు కొనసాగడం. అందుకనే ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీకి పడ్డ కష్టం గుర్తించి చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ పదవి అప్పచెప్పాడు. సో తెలుగుదేశం కార్యకర్తే కదా ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఒక సినిమా యాక్టరు ఇట్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసి కార్యకర్తగా గుర్తింపు పొందినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్వీబీసీ చైర్మన్గా ఆయన కూర్చోబెట్టడం జరిగింది. సినిమా ఫీల్డ్లో ఉండరు, కొంచెం ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తారు అని. అది వరకు రాఘవేంద్రరావు గారు ఉన్నారు ఎస్వీబీసీ చైర్మన్గా. సినిమా ఫీల్డ్లో ఉంటే కొంచెం అవగాహన ఉంటుంది అని ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు తప్పు చేశాడు అని బయటికి రాగానే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, వెంటనే తొలగించేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలోనే మన వెంకటగిరి రాజా గారిని, సాయికృష్ణ యాచంద్ర గారిని పెట్టారు. ఎంతో ఉన్నతమైన వ్యక్తి, విలువలు కలిగిన వ్యక్తి, దాన్ని ఏ విధంగా పెంపొందించాలా అనే ఆలోచనలు ఉన్న వ్యక్తి అని గుర్తించి పార్టీకి కూడా కష్టపడ్డారు కాబట్టి చైర్మన్గా చేసి టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళా రెండోసారి కూడా కొనసాగించారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, ఇన్ని కార్యకర్తకి ఒక పదవి ఇచ్చావు, తప్పులు జరుగుతూ ఉంటాయి, కానీ ఒక పవిత్రమైన స్థలంలో టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద నిజాలు వీడియో రూపంలో వచ్చినప్పుడు దానికి అనుగుణంగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఆ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఒక మాట అలా, అదే అందరూ చెప్పినట్టు పక్కనే కూర్చోబెట్టుకొని ప్రోగ్రాంలు అటెండ్ అవుతుంటారు. ఎలాంటి సందేశం ఇస్తున్నారు మీరు? ఒక పక్క వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం, మా కులదైవం, అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా నన్ను కాపాడాడు అంటారు.
ఇది ఏదో తమాషైన విషయం కాదు, చాలా సీరియస్గా తీసుకోవాలా. మీ కార్యకర్త అనేది మీరే ముద్ర వేశారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఈ పచ్చ పత్రికలా అంటున్నాం, పచ్చ మీడియా అంటున్నాం. మీరు దానికి స్టాంప్ వేసి అవును TV5 బిఆర్ నాయుడు గారు మా కార్యకర్త అని మీరు నిరూపించారు. అందుకనే ఆయనకి టీటీడీ పదవి అప్పచెప్పారు. మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తుంది. ఈ కార్యకర్త మాకేం సంబంధం కాదు. ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అంటే ఏదైనా నేను ఏవైనా మాటిస్తాను, మాయ మాటలు చెప్తాను, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేస్తాను. నిన్న నుంచి ఆరోగ్యశ్రీ ఆగిపోయింది. అంటే ప్రజల జీవితాలతో వాళ్ళ ఆరోగ్యంతో మీరు ఆటలాడుకుంటున్నారు. జగన్మోహన్ అందరి మనోభావాలకు ప్రతీక తిరుమల పుణ్యక్షేత్రం. తిరుపతి అంటేనే హిందూ భక్తులందరికీ ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావం, పవిత్రత అన్నీ ఒక చోట చేరిస్తే తిరుమల క్షేత్రం. మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో కనీసం మిగతా పోస్టులన్నీ ఎలా ఉన్నప్పటికీ కూడా ధర్మకర్త చైర్మన్గా ఇచ్చినటువంటి వ్యక్తినైనా అటువంటి ఆధ్యాత్మిక భావాలు, విలువలతో కూడుకున్నటువంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. గడిచిన కొంతకాలంగా మీరు టీటీడీ చైర్మన్గా చేసినటువంటి బిఆర్ నాయుడు గారి గురించి చాలా ఆరోపణలు, చాలా వారి మీదటువంటి చాలా నిందలు చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ వస్తున్నప్పటికి కూడా కనీసం మీ మీ సంగతి ఎలా ఉన్నప్పటికీ తిరుమల పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతను కాపాడాలనే ఉద్దేశంతో అయినా ఆయన మీద ఒక చిన్న నిఘా వేయడమో, ఎంక్వైరీ చేయడమో, లేకపోతే అది